శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి ఉత్తర ద్వారంగా వెలిసిన భోగ మహేశ్వరంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజామున 4:30 సమయంలో కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఊరేగింపుగా ఉమామహేశ్వరానికి తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపు ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. అమ్మవారిని సుందరంగా అలంకరించి విద్యుత్ దీపకాంతుల మధ్య బాణాసంచా పేరుస్తూ కీర్తనలు కోలాటాలు ఆడుతూ భోగ మహేశ్వరానికి తీసుకువెళ్లారు భక్తులు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పాల్గొని ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రాతకాల సమయంలో 4 గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం జరుపుకున్నాం. ఈ కళ్యాణోత్సవం తిలకించడానికి అశేష భక్త జనావళి రావడం జరిగింది. మరి ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. నమ్మిన భక్తులకు కొంగు బంగారంగా వారి కోరికలు తీర్చేటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి కొన్ని శతాబ్దాల పాటు ఇక్కడ ఈ నల్లమల్ల కొండలో వెలిచినటువంటి ఆ ఉమామహేశ్వర స్వామి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఇది ఉత్తర ద్వారం, శ్రీశైలానికి ఉత్తర ద్వారం. కాబట్టి ప్రతి సంవత్సరం మన సంక్రాంతి రోజు 15వ తారీఖు అంటే తెల్లవారితే 16వ తారీఖు అయితే కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మరి ఇంకా ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈ ప్రాంతానంతా కూడా అభివృద్ధి పరచాలనే ఆలోచన ఉంది. ఇక్కడ ఒక టూరిజం డెవలప్మెంట్ కానీ, వేద పాఠశాల కానీ, అదేవిధంగా ఇక్కడ పంచలింగ